బ్లాక్ రావు, క్వశ్చన్స్ లో బ్లాక్ రావు. ఈ సినిమాకి ఇది మీకు ఒక రకంగా కాంప్లిమెంట్ కూడా అవుతుంది. తర్వాత మిమ్మల్ని ఏం అడగాలో తెలియట్లే, ఎందుకంటే ప్రమోషన్స్ ఎక్కడ చూసినా అక్కడ మీరే కనపడ్డారు. ఆ సినిమా గురించి ఎక్కువ మాట్లాడి, చాలా ఎక్కువ మాట్లాడు, క్వశ్చన్ లో రావట్లేదు నాకు అసలు. బేసిక్ ఆల్ దట్ ఏంటంటే చాలా హార్డ్ వర్క్ పెట్టినట్టున్నారు ఈ సినిమా. ప్రమోషన్స్ వైజ్ గా కూడా మీ ప్రీవియస్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుంటే చాలా గట్టిగా ప్రమోట్ చేశారు. సినిమా కూడా స్నీక్ పీక్ ప్రామిసింగ్ గా ఉంది. జస్ట్ క్వశ్చన్స్ ఏం లేవు. ఐ జస్ట్ వాంటెడ్ టు విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పెద్ద హిట్ కొట్టాలి. థ్యాంక్ యూ సో మచ్. కాదు, మీరు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ అని చెప్పి పంపించారు. 6 గుడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సత్యదేవ్ గారు, హేమ గారు చెప్పండి. సో నిజంగానే స్నేక్ పిక్ చాలా బాగుంది. అంటే ఏం చేస్తాడు ఈయన అన్నది తెలుసుకోవాలని క్యూరియాసిటీ అయితే పెరుగుతుంది. అయితే బ్లఫ్ మాస్టర్ చూసినప్పుడు మీకు డైలాగ్స్ అనేది చాలా ఇంపాక్టబుల్ గా ఉంటాయి. మీరు ఏ సినిమాలో తీసుకున్నా కొంచెం లెంత్ డైలాగ్స్ చాలా ఇంపాక్టబుల్ గా ఉంటాయి. చెప్పడానికి నాకు డైలాగ్ గుర్తులేదు కాబట్టి చెప్పట్లేదు. అయితే మీరు ఈ సినిమాలో అలాంటి ఇంపాక్టబుల్ డైలాగ్స్ ఎక్కువ ఉంటాయా, లేదా సత్యగారి తోటి మీకు అనేది ఎక్కువ ఉంటుందా, ఎట్లా ఉండబోతుంది అనేది? అంటే ఫర్ ద ఫస్ట్ టైం నేను నాకు కనుగొమ్మలు చిట్లించకుండా చేసిన సినిమా అండి ఇది. అంటే అసలు కోపంగా కానీ ఫస్ట్ ఈశ్వర్ వచ్చి చెప్పింది అదే, ఇందులో లెండీ డైలాగ్ ఉండవు బడి, ఇట్స్ ఆల్ అబౌట్ అంటే ఫన్ ఎక్కువ ఉంటుంది. మీ క్యారెక్టర్ లో ఒక కామన్ మ్యాన్ బ్యాంకర్ది. సో మీరు అడిగిన క్వశ్చన్ కి అంటే 1 లైనర్స్ ఉంటాయి, బికాస్ ఇట్స్ అ నెరేటివ్. నేను నెరేట్ చేస్తా ఉంటాను కదా, ఇట్ స్టార్ట్స్ విత్ అ నెరేషన్. 1 లైనర్స్ ఉంటాయి, కోకి 1 లైనర్స్ ఉంటాయి, బట్ నాట్ లెందీ డైలాగ్స్. లెందీ డైలాగ్స్ వద్దని చెప్పి చాలా పట్టుబట్టాడు. అండ్ నాకు తెలిసి మీరు డబ్బు చుట్టూ తిరిగే కథలు ఏది చేసినా అదైతే హిట్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్న లక్కీ భాస్కర్ కూడా హిట్ అయింది కాబట్టి మీ సినిమా కూడా హిట్ అవుతాను కోరుకుంటున్నాను. సత్యగారు గారు ఇక్కడ సార్, దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మీ బుక్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. అంటే సినిమా గురించి ఆల్రెడీ ప్రమోషన్స్ పిక్స్ లో ఉన్నాయి కాబట్టి మొన్న రీసెంట్ గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మీరు డాన్స్ వేయటం సో బాగా వైరల్ అయ్యింది. అంటే మీ సినిమాలో కూడా డాన్స్ మెంబర్స్ చాలా తక్కువగా ఉంటే మీరు కూడా డాన్స్ చాలా తక్కువగా వేస్తారు. అండ్ చిరంజీవి గారు ముందు డాన్స్ వేయటం కానీ లేకపోతే అది ప్రాక్టీస్, సో ఎందుకు ప్రాక్టీస్ చేశారు, ఏంటి దాని గురించి? అసలు ఏం ప్రాక్టీస్ చేయలేదండి. ఆ డాన్స్ ఏదైతుందో నేను 9th 10th లో ఉన్నప్పుడు లింకా ఈవెంట్ ఒకటి అయింది వైజాగ్ లో, సోనాలి బింద్రే గారు దానికి చీఫ్ గెస్ట్ అన్నమాట. దానికి నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అక్కడ. సో అప్పుడు అది నిద్ర లేకుండా ఏమన్నా ఆ స్టెప్ నాకు చాలా కంఠస్థం. ఫస్ట్ ప్రైజ్ విన్ అయ్యాను అది. అండ్ ఐ థింక్ చిరంజీవి గారి ఫ్యాన్ కి డాన్స్ వచ్చాను అడగడం కూడా అది అంటే అది బాడీలో బై డిఫాల్ట్ ఫ్యాన్ అంటే ఉంటుంది అన్న ఫీలింగ్. ఓకే. అండ్ రీసెంట్ గా శివన్ కలిసారు, ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా, నాకు తెలిసి మీరు ఆయన మీట్ అవుతాం. సో ఏంటి ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి, ఎలా రిసీవ్ చేశారు? చాలా చాలా వార్మ్ ఎక్స్పీరియన్స్ అండి. నిన్నే కలిసాను ఆయన్ని, బెంగళూరు ప్రమోషన్స్ కోసం వెళ్ళాం, ఐ మీన్ కర్ణాటక ప్రమోషన్స్ కోసం. చాలా వార్మ్ ఫీలింగ్ వచ్చింది. ఆ చిరంజీవి గారి గురించి అడిగారు, తర్వాత ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారి గురించి ఎక్కువసేపు మాట్లాడుకున్నాం. ఎందుకంటే అప్పు సినిమాని పునీత్ సార్ తో చేసింది పూరి గారే కదా, ఫస్ట్ మన ఈడియట్ సినిమాని అక్కడ చేశారు కాబట్టి. సో దాని గురించి టాపిక్, తర్వాత ఫ్యూ మెమరీస్ అవన్నీ ఆ సినిమా. అది ముందు శివన్న చేయాల్సిన సినిమా అంట, కానీ అది తమ్ముడు బాగుంటుందని ఆయనతో చేయమని చెప్పారంట. సో ఇట్ వాస్ గ్రేట్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ గారు. సార్ నమస్తే. ఇప్పుడు సాధారణంగా ఈ థ్రిల్లర్ సినిమాలకి కామెడీని యాడ్ చేయడం అన్నది సాధారణంగా హర్రర్ ఎంటర్టైన్మెంట్స్ పెద్ద హిట్, హర్రర్ కామెడీ అన్నది చాలా పెద్ద హిట్. థ్రిల్లర్ పూర్తిగా అవుట్ అండ్ అవుట్ థ్రిల్లర్ కామెడీ మన మొత్తం వల్ల వచ్చింది, ఇది కూడా మంచి హిట్. బట్ ఈ సినిమా చూస్తుంటే ఒక సీరియస్ యాక్షన్, సీరియస్ థ్రిల్లర్ ప్లస్ కామెడీ మిక్స్ చేసినట్టు కనిపిస్తుంది. సో ఇది కొంచెం కొత్తగా ఉంది. ఆ సీరియస్ మోడ్ లో మధ్యలో కామెడీ కావడం కానీ, లేదా మళ్ళీ అట్నుంచి ఇటు టర్న్ అవుతుండడం, అది ఎంతవరకు వర్కౌట్ అవడానికి అవకాశం ఉందంట? మీరే బాగుంది, కొత్తగా ఉందన్నారు కదా సార్. అదే ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అని అడుగుతున్నాను సార్. డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫన్ ఎక్కడ జనరేట్ అవుతుందంటే, మాకు ఒక కామన్ మ్యాన్, ఒక మిడిల్ క్లాస్ బ్యాంకర్ ఆడు, వాడికి 9 to 5 జాబ్ చేసుకునే వ్యక్తి, వాడు వాళ్ళకు సడన్ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ లోకి పెళ్లి చేయబడతాడు. ఇప్పుడు ఆ వరల్డ్ లో వాడికి వచ్చిన ప్రాబ్లమ్స్ ని ఒక కామన్ మ్యాన్ గా సాల్వ్ చేసేటప్పుడు పడే ఆ
ఆ హర్డిల్స్ క్రాస్ చేసేటప్పుడు వచ్చే ఫన్నే మనం జనరల్ గా ఆ ఫన్నే ఎక్కువ నాది సత్యాది ప్రియభావని శంకర్ సునీల్ గారు కూడా సునీల్ గారు ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద వరల్డ్ అండి అంటున్నాండి చెప్పద్దా సో నా పక్కన ఈయన మీ పక్కన ఆయన సో సునీల్ అన్న గ్యాంగ్స్టర్ సైడ్ ఆఫ్ వరల్డ్ లో ఉంటాడండి. ఫన్నీ క్యారెక్టర్ గా ఉంది, ఫన్నీ సూపర్ కోర్కి ఫన్నీ క్యారెక్టర్. అదేమండి, ఒక సైడ్ ఆయన, ఒక సైడ్ సత్య. సో మీకు ఫన్ అయితే అసలు చాలా స్కోప్ ఉంది అండ్ చాలా బాగా వర్కౌట్ అయింది మాకైతే. సో మీరు అన్నదే ఆ థ్రిల్లర్ లో ఫన్ కొత్తగా ఉందన్నారు కదా, అది మీరు ఎక్కువ ఎంజాయ్ చేస్తారు కూడా థియేటర్ లో. ఎందుకంటే మీ ఇంకొకటి యాడ్ చేయాలి సార్, ఇది సిచ్యువేషనల్ కామెడీ ఎలా ఉంటుంది మూవీలో. సో సిచ్యువేషనల్ కామెడీ మళ్ళీ మళ్ళీ చూస్తే కూడా నవ్వు వస్తుంది. అది ఫోర్స్ఫుల్ గా పెడితే అది ఒక్కసారి నవ్వు రావచ్చు. సో దీంట్లో అన్ని సిచ్యువేషనల్ వల్ల ఎలా అవుతుంది, ఎలా రియాక్ట్ అవుతున్నారు క్యారెక్టర్స్ అని పెట్టి ఉంది. సో చాలా బాగా బ్లెండ్ అయింది సార్ అది. యాక్చువల్గా ఇప్పుడు ఈ కథ ఇప్పుడు మన వచ్చిన లక్కీ భాస్కర్ పీరియడ్ సినిమా. ఎందుకంటే ఇప్పుడు నవ్ డేస్ బ్యాంకింగ్ కంప్లీట్ ఆన్లైన్, మోడర్నైజేషన్, టెక్నాలజీ అప్డేషన్ జరిగిపోయింది. ఇప్పుడు విత్ ఇన్ ది బ్యాంక్ ఫ్రాడ్ జరగడం చాలా కష్టం. సో అందుకని ఆ సినిమా అప్పటిది. సో మీరు ఇప్పుడు ఈ జనరేషన్ లో తీస్తున్నారు కదా, ఇప్పుడు అట్లా పాసిబుల్ ఉందంటారా బ్యాంక్స్ లో? అవును సార్, అది ఇప్పుడు అన్ని సీసీటీవీ వచ్చింది, డిజిటలైజ్ అయింది. కానీ ఆర్బీఐ అండ్ సెబీ స్టాక్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా చాలా రూల్స్ గట్టిగా తీసుకొచ్చారు ఇప్పుడు. బట్ సిస్టమ్ అనేది అందరికీ తెలుసు, సిస్టమ్ లో లూప్ హోల్స్ ఉంటూనే ఉంటుంది. బికాజ్ బ్యాంక్ లో ఉన్న ఇంకో మ్యాటర్ ఏంటంటే, బ్యాంక్ లో ఏదైనా తప్పు జరిగినా బయట రాదు, మన ఎవరికి తెలియదు. బికాజ్ అది రెప్యుటేషన్ ని స్పాయిల్ చేస్తుంది. సో మన బ్యాంక్ లో డబ్బు పెట్టలేము. సో అందుకే ఏదైనా సరే, ఏ క్రైమ్ అయినా సరే, ఆ లోపలనే ఒక ఇన్వెస్టిగేషన్ టీమ్ ఉంటుంది. సో దే విల్ సార్ట్ అవుట్ అండ్ ద న్యూస్ విల్ నెవర్ కమ్ టు ద లైమ్ లైట్. సో అలా ఉంటుంది డిజిటలైజ్ వరల్డ్ లో. సార్ ఇప్పుడు మీరు అడగాల్సిన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, లోపలే ఉంటుంది బయటికి ఎలా వచ్చింది మీకు ఎలా తెలిసిందని అడగండి. ఎందుకంటే బ్యాంక్ ఎంప్లాయీ అవునా కాదు, మానేసాడు. సో ఇప్పుడు తీసే ఛాన్స్ లేదు. మనం బ్యాంక్ ఎంప్లాయీ, నిజంగానే బ్యాంక్ ఎంప్లాయీ. నేను సూర్య ఈ క్యారెక్టర్ అయింది అనమాట. ఆయన క్యారెక్టరే చేస్తానంతే. సరే మీరు అడిగిన దాంట్లో ఒకటి, లక్కీ భాస్కర్ లో సీసీటీవీ కెమెరాస్ పీరియడ్ ఫిల్మ్ సెటప్. సో మా అడ్వాంటేజ్ కూడా అదే సార్. అంటే ఇప్పుడున్న దాంట్లో ఇన్ని సీసీటీవీ ఫుటేజెస్ లేకపోతే వాటెవర్, ఇంతలో కూడా ఒక ఫ్రాడ్ గానీ ఒక క్రైమ్ గానీ జరగాలంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్సైట్మెంట్ ఫ్యాక్టర్, లేకపోతే ఇంకొంచెం లోపల ఇన్ డెప్త్ ఇన్ఫర్మేషన్ తెలిసినోడే చేయగలుగుతాడు. సో మీరు అడిగిన దానికి అంటే ఇప్పుడు ఆయన బ్యాంకింగ్ తెలిసినట్టుగానే నాకు ఇంత దాని మీద ఇంట్రెస్ట్. సపోజ్ మీరు బ్యాంక్ లో పనిచేస్తూ నా అకౌంట్ లో లాగిన్ అయితే బ్యాంక్ లో ఎంట్రీ ఉంటుంది, ఫలానా సత్యదేవ్ విఎస్మూర్తి అకౌంట్ లో లాగిన్ అయ్యాడు ఫలానా టైంలో. నెక్స్ట్ ఆయన లాగిన్ అయితే టైం ఉంటుంది. సో ఇప్పుడు అంత పకడ్బందీ సిస్టమ్ ఉంది. సో అంత సులువుగా బ్యాంక్ లో మీరు అన్నట్టు చెక్స్ మీద ఏదో సిగ్నేచర్స్ అవి చేసే సీన్ ఇప్పుడు లేదు సార్. చేస్తుంది ఎవరు సార్? చేస్తున్నారు బ్యాంక్ ఎంప్లాయీ. ఇప్పుడు ఇంటి దొంగని ఏదో సాగుతూ ఉంటుంది కదా, ఇంటి దొంగని ఎవరో ఇంటి దొంగ ఈశ్వరుడైనా పట్టుకోలేడు అన్న కాన్సెప్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పిన యాజిటీస్ ఉన్నాయి సినిమాలో. రెడ్డి గారికి సార్, ఇప్పుడు ఇవాళ మంచి సినిమా తీయడం వేరు, మంచి ప్రమోషన్ చేయడం వేరు, మంచి రిలీజ్ ఇవ్వడం వేరు. బట్ మీరు మంచి సినిమా తీశారని అనుకుంటున్నాము, మంచి ప్రమోషన్ ఎలాగే చేశారు, అందరూ చూస్తున్నారు, ప్రమోషన్ చాలా బాగా వస్తుంది. బట్ రిలీజ్ కరెక్ట్ అని అంటారా? ఎందుకంటే 1 వీక్ ముందు పుష్ప అనే సినిమా ఉంది. సో సాధారణంగా అలాంటి పెద్ద సినిమా వస్తున్నప్పుడు సినిమాలో ఎవరైనా కూడా రూపాయి దాచుకుని ఆ సినిమాకి, ఎందుకంటే పుష్ప సినిమాకి ఇప్పుడు రేపు పొద్దున 300 నుంచి 500, 600 టికెట్ డబ్బులు పెట్టాల్సి వస్తుంది. సో దానికోసం 1 వీక్ ముందే వాళ్ళు ఇంకొచ్చిన సినిమా దీన్ని పక్కన పెడదాం, ముందు దానికి డబ్బులు కావాలి కదా నేను కామన్ ఆడియన్స్ దృష్టిలో పెట్టి నేను అడుగుతున్నాను. సో ఇలా టైంలో మీరే అనుకుంటారు 1 వీక్ చాలు మనకి రన్ సరిపోతుంది, పుష్ప 1 వీక్ దాకా అక్కలేదు మనకి 1 వీక్ మీరు అనుకుంటారు. సో ఇది కరెక్ట్ రిలీజ్ డేట్ అయినా? ఈ సినిమాకు పుష్ప 2 వీక్స్ ఉంటుందండి. 2 వీక్ ముందు వస్తున్నామండి పుష్ప. మనం ఈ కంటెంట్కు, ఈ స్టోరీకి, యూత్కి కానీ కొత్తగా ఉంది కాబట్టి, నచ్చుతుంది కాబట్టి ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదండి. ఎందుకంటే ఎవరికి ఉండే అంటే సినిమాలో ఉండే కంటెంట్ని బట్టి నచ్చుతుంది
ప్రేక్షకులు కానీ 100% ఎక్స్పెక్టేషన్స్ రావడం చెప్తున్నాను. థియేటర్కి వస్తారండి, 100% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వస్తారని. సత్య గారు సార్, మెగా హీరోల ఫంక్షన్స్ కి మెగాస్టార్ రావాలంటే బిజీ ఉన్న టైంలో మీ సినిమాకి మెగాస్టార్ గారు వచ్చారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్ గారితో? తమిళలో ఆయన అంతా ఆప్యాయంగా చేశారు. ఏంటి అంత ర్యాప్ ఎలా వచ్చింది మెగాస్టార్ తో? ఎలా వచ్చిందంటే అదేనండి, నా కోవిడ్ టైంలో నా ఫిల్మ్స్ అవి అన్నయ్య చూడడం, తర్వాత అక్కడి నుంచి అన్నయ్యతో నాకు సన్నిహితం స్టార్ట్ అయింది. నిజంగా నేను మొన్న అన్నట్టు మా ప్రీ రిలీజ్ ఈవెంట్ మా బిగ్గెస్ట్ పిఆర్ యాక్టివిటీ అది. ఎందుకంటే అన్నయ్య రావడం, అక్కడి నుంచి సినిమా ఉందని అప్పటి వరకు కొంతమందికే తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా తెలిసింది ఆ ఈవెంట్ ద్వారా. సో నిజంగా ఆయన వచ్చి మా సినిమాని ఒక 3-4 times ఎక్కువ తెలిసేలా చేశారు. అండ్ నిజంగా అది నేను మాటలో చెప్పలేను. ఎలా ఫీల్ అవుతున్నాను అంటే చాలా గొప్ప ఫీలింగ్ అండి. దాన్ని నేను మాటల్లో పెట్టి దాన్ని నేను వాల్యూ తీయలేను, కానీ అది నేను గుండెల్లో భద్రంగా దాచుకున్న ఫైర్ నేను ముందుకు తీసుకెళ్తూ ఇంకా మంచి సినిమాలు చేయాలనుకుంటున్నాను అంతే. గాడ్ ఫాదర్ ని విలన్గా చేశారు. హీరో కంటే విలన్గా మీకు చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఆ తర్వాత మళ్ళీ మీరు విలన్గా చేయలేదు, అంటే సెలెక్టెడ్ గా ఓన్లీ హీరోగా చేయాలనుకుంటున్నారా లేకపోతే ఏంటి? అంతే సార్, అంటే సత్యదేవ్ గారు చెప్పదా సార్? ఇప్పుడు అది నేను ఆ రోజు ఆ సినిమా మొన్న ప్రీవియస్ ఈవెంట్ లో కూడా చెప్పాను. అది నాకు ఎందుకు చేయమన్నారంటే, ఒకటి అన్నయ్య ఆ టైంలో నన్ను ఆ సినిమా ఎందుకు చేయమన్నారంటే ఎక్స్పోజర్ కోసం. మనకి చాలా యాక్టర్స్, మనకి ఇప్పుడు చూసుకుంటే చాలా యాక్టర్స్ ప్రతినాయకుడి పాత్రలు చేసుకొని బాగా పైకి వచ్చిన వాళ్ళు, అంటే మన ఫుల్ పొటెన్షియల్ ప్రతినాయకుడి పాత్రలో బాగా తెలుస్తుంది. నువ్వు చేస్తే, నా ఎదురుగా చేస్తే నువ్వు ఒక 10 మందికి తెలుస్తావు, నీ ప్రొడ్యూసర్స్ వస్తారు నీ దగ్గరికి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో నేను ఆ సినిమా చేయమని చెప్పడం జరిగింది. దాని తర్వాత అంటే ఆబ్వియస్లీ నాకు ఆయన చెప్పినట్టే జీబ్రా వచ్చింది. నేను జీబ్రా చేస్తున్నాను, నెక్స్ట్ ఫుల్ బాటిల్ చేస్తున్నాను, దాని తర్వాత ఇంకో పెద్ద ప్రొడక్షన్ తో త్వరలో అనౌన్స్ చేయబోతున్నాం. సో నాకు బిర్యానీ కావాలా లేకపోతే ఇడ్లీ కావాలంటే బిర్యానీ కావాలంటాం కదండి. సో ఇది నాకు ఇట్స్ బిర్యానీ అండ్ ఫుల్ మీల్స్, ఇది థాలీ, ఇది దీన్ని వదులుకోలేను. దీనికోసం వచ్చాం, ఇది నేను ఖచ్చితంగా చేసుకుంటాను. అండ్ సారీ గోడ్ సచివ్ జీబ్రా మీరు చూపించిన కంటెంట్ అంతా చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. ప్రమోషన్స్ కూడా చాలా, మీరు గత సినిమాల కంటే ఈ సినిమా ప్రమోషన్స్ చాలా దగ్గర ఉండి లైట్ రేంజ్ లో ఆడియన్స్ దగ్గర తీసుకెళ్తున్నారు. సో ఇది పాన్ ఇండియా స్థాయిలో తీసుకెళ్లే కంటెంట్ లాగా కనబడుతుందని చెప్పి ఇంతకుముందు చెప్పారు. అదే స్థాయిలో మీరు చేశారు. ఓన్లీ తెలుగు వరకు రిలీజ్ చేయనా లేదంటే అదర్ లాంగ్వేజ్ లో కూడా సైమిల్టేనియస్ గా రిలీజ్ అవుతుంది? సైమిల్టేనియస్ గా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ 4 లాంగ్వేజెస్ సైమిల్టేనియస్ గా జరుగుతుందండి. బిగ్గెస్ట్ ఫిల్మ్ అని చాలాసార్లు చెప్పడం దానికి వెనకాల రీజన్ అదే. ప్రమోషన్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటంటే నాకు ఛాన్స్ ఎప్పుడు దొరకలేదు ప్రమోషన్స్ చేయడానికి. నేను మొన్న అన్నట్టు కొత్త సత్యదేవ్ మీరు చూస్తారన్న ఉద్దేశం ఎందుకన్నానంటే, ఈ సినిమా నాకు ఇచ్చిన ఆ క్యాన్వస్ అలాంటిది, నాకు డ్రా చేయగలిగే అంత పెద్ద ప్లాట్ఫామ్ ఇచ్చింది. ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చి కూడా నేను సినిమా జనాల్లో తీసుకెళ్లే ప్రయత్నంలో ఈ ప్రమోషన్స్ అన్ని అంత గట్టిగా చేశాను. అండ్ నేను అంటే ఇక్కడ బలలేదు కానీ బల బుద్ధి చెప్పేది ఏంటంటే, కుర్చీ అయినా పర్లేదు, చెప్పేది ఏంటంటే ఇక మీదటి నుంచి దీనికంటే డబులే ఉంటుందండి. నేనేదో వదిలేదు లేదు ఇంకా. అంటే ప్రమోషన్స్ కావచ్చు, సినిమాల వైజ్ నేను చూస్ చేసుకోవడం కావచ్చు, వదలండి. అంటే మీ ఈవెంట్ కి అంటే మెగాస్టార్ గారు మీ ఉన్నటువంటి అభిమానంతో కావచ్చు, లేదంటే ఒక ఫన్ ఈవెంట్ గా చిరంజీవి గారు రావడం జరిగింది. మీకు కాస్త సినిమాని జనాలకు తెలిసేలా చేసిందని చెప్పారు. సో రిలేషన్షిప్ మేనేజర్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ తగ్గట్టు, సో బయట ఆడియన్స్ లో ఒక రిలేషన్ ఏ విధంగా కోరుకుంటున్నారు మీరు? అంటే ఇండస్ట్రీలో ఒక పర్సన్ గా కాకుండా మీకంటూ ఒక ఐడెంటిటీ తీసుకోవడం కోసం అలా ఎలాంటి రిలేషన్ మీరు ఆడియన్స్ తో కోరుకుంటున్నారు? అంటే ఒక యాక్టర్ కదా, ఒక హీరో కదా, అంటే ఆడియన్స్ నుంచి మీకు సెట్ ఆఫ్, ఇప్పుడు చిరంజీవి గారికి ఫ్యాన్స్ ఉన్నారు, అల్లు అర్జున్ గారికి ఆర్మీ అంటారు, సత్యదేవ్కి ఏమనాలి సార్? ఒకటి నేను ఎక్కువ చూసిన, ఐఎమ్ ది బిగ్గెస్ట్ ఫ్యాన్. యూ ప్లీజ్ టాక్ దెన్. యూ షుడ్, బికాస్ నాకు ఫ్యాన్స్ ఉన్నారు, నేను చెప్తే బాగుంది, నువ్వు చెప్తే బాగుంటుంది. ఇంతవరకు ఎవరు హేటర్స్ లేదు సత్యకి, అదే ఇంపార్టెంట్. ఫ్యాన్స్ అనేది తర్వాత, అది హేటర్స్ లేకుండా ఒక పీపుల్ మైండ్ ని గ్రాప్ చేయడం చాలా కష్టం. అది ఆల్రెడీ చేశారు.
సత్య గారు సత్య గారు ఒకటి సో చిరంజీవి గారితో మెగాస్టార్ తో వర్క్ చేశారు. అదేవిధంగా పరోక్షంగా మహేష్ బాబు గారితో సో ముసాఫా కూడా డబ్బింగ్ చెప్పారు. సో సో అటు మెగాస్టార్ ఇటు సూపర్ స్టార్. సో ఎలా ఉంది? చాలా బాగుంటుంది. ముఫాసాలో అదే టాకా స్కార్ అంటే వాళ్ళిద్దరు బ్రదర్స్, మహేష్ గారు నేను బ్రదర్స్ యాక్చువల్లీ సినిమాలో. దానికి వాయిస్ ఓవర్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే డిజ్నీ లైబ్రరీలో మన పేరు ఉండడం అన్నది, అంటే మా బుడ్డోడికి కూడా కొంచెం ఆ సినిమా అంటే చాలా ఇష్టం, వాడి కోసం చేశాను. అది మహేష్ గారు చెప్పడం, దానికి నేను దాని ఆపోజిట్ క్యారెక్టర్ చేయడం, ఐ థింక్ ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ అఫ్ కోర్స్ ఆయన ద వే హీ టాక్స్ మనందరికీ తెలిసిందే, అంటే ఎంత మంచి ఆ సెటరికల్ గా ఆ డైలాగ్స్, వన్ లైనర్స్ చాలా బాగుంటాయి సినిమాలో. థ్యాంక్ యూ. సత్యదేవ్ గారు హాయ్ అండి, నమస్తే. దిస్ ఇస్ రాణి అండి. సో మీ డైలాగ్ డెలివరీ చాలా బాగుంటది, ఎస్పెషల్లీ మీ బేస్ వాయిస్ కి ప్రతి డైలాగ్ కూడా మంచిగా సూట్ అవుతాయని చెప్పాలి. అండ్ అందులో సినిమాలో చాలా విలన్ షేడ్ క్యారెక్టర్స్ ఎక్కువ ఉన్నాయి. ధనంజయ్ గారు కావచ్చు, సునీల్ గారు కావచ్చు. సో సునీల్ గారు చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. సో ఆయనతో ఇలాంటి క్యారెక్టర్ మీరు స్క్రీన్ స్పేస్ పంచుకోవడం ఎలా అనిపిస్తుంది? సో ఈజీగా అనిపించిందా లేదంటే టఫ్ గా అనిపించిందా? నువ్వు చెప్తావా? నువ్వు చెప్పు, వింటుంటావు. ఇది కాంబినేషన్ సీన్స్ వెరీ లెస్ అండి వీళ్ళకి. ఎస్ యాక్చువల్గా ఇస్ వాయిస్ ఇస్ ప్లేస్ బికాస్ దట్స్ వై మూవీ ఫుల్ గా నరేషన్ వెళ్తుంది. బికాస్ ఇది ఇప్పుడు కూడా చూసారు కదా స్నిక్ పిక్, అది ఆ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నరేషన్ కావాలి, అది ఫీడ్ చేయాలి. దాటి ఫస్ట్ టైం యూజువల్లీ హీ విల్ సే ఆల్వేస్ ఐఎమ్ షోల్డరింగ్ ద ఎంటైర్ మూవీ ప్రతి మూవీకి, బట్ ఈ మూవీలో ఐఎమ్ జస్ట్ ఐఎమ్ షేరింగ్ ద స్పేస్ విత్ అదర్ యాక్టర్స్ అన్నది నాకు కొత్త ఎక్స్పీరియన్స్. ఇట్స్ వెరీ గుడ్, ఐఎమ్ ఫీలింగ్ గుడ్ అనేది ఫీల్ అవుతున్నారు. సో ఎవ్రీ వన్ డిడ్ గుడ్ ఆల్సో. బెస్ట్ అండ్ ఐ విష్ దిస్ ఫిల్మ్ టు బి ది టాప్ నాచ్ ఇన్ అన్ని బాగా కనిపిస్తున్నాయి. మైక్ సరిగ్గా పనిచేయట్లేదు. అంటే నార్మల్ గా ఇప్పటి వరకు నువ్వు చేసిన సినిమాలన్నిట్లో కూడా షోల్డరింగ్ ద ఫిలిం, ద స్క్రిప్ట్ ఎంటైర్లీ ఆన్ యువర్ ఓన్. మీకు సపోర్ట్ గా కమీడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ ఇంతవరకు ఎప్పుడు ఏ సినిమాలో లేదు. అంత సింగిల్ హ్యాండ్ ఎనీ జంక్షన్ గణేష్ టైప్ లోనే ఇప్పటి వరకు లాక్కొచ్చే బండి. బట్ ఈ సినిమాలోని లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ ఆర్టిస్ట్స్, సత్యరాజ్ గారు కానీ సత్య కానీ 3 మంది ఆర్టిస్టులు ఈ సినిమా నిండా ఉన్నారు. ఈ సినిమా హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాట్ విల్ బి యువర్ షేర్ ఇన్ దిస్ ఫిల్మ్ టుమారో అవుట్ ది ఫిల్మ్ వన్స్ ఈజ్ అ హిట్ అండ్ సక్సెస్? సార్ షేర్ కంటే ముఖ్యం నాకు అంటే ఒక బిగ్గెస్ట్ బర్డెన్ అని చెప్పాలండి. నాకు హిట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత కింద అంటే మామూలుగా నాకు డైరెక్టర్స్ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్స్ చెప్పినప్పుడు నువ్వు దూకాలి, పాకాలి, లాగాలి, వాట్ ఎవర్ పాటలు పాడమంటారు, పాడతాను, డాన్స్ చేస్తాను, ఎన్ని చేస్తున్నా కూడా నాకు ఆ థియేటర్ హిట్ అనేది ఎప్పుడు రాలేదు. ఆ ప్రాసెస్ లో నేను ఓకే ఏంటి రీజన్స్ ఎందుకు రావట్లేదు అంటే, ఓకే సత్యదేవ్ కోసం సినిమాకి వెళ్ళాలా అని అనడం నేను విన్నాను. సో దాన్ని నేను అధిగమించాలంటే ఏం చేయాలి? అప్పుడు ఇంతమంది క్యారెక్టర్స్ ని, ఒక స్టార్ కాస్ట్ ని పెట్టుకుంటే సపోర్టింగ్, మీరు అన్నట్టు ఆ షోల్డరింగ్ చేసుకొని, అండ్ ముఖ్యంగా నా కోసం కాదండి, ఈ సినిమా మాత్రం కథ కోసమే రావాలి. ఇది నా కోసం కాస్ట్, ఇదంతా కేవలం మేము అంటే ఇట్స్ అ పోస్టర్, బట్ దాట్ వరల్డ్ బిల్డింగ్, దాని వెనకాల ఈశ్వర్ రాసిన కథ ఏదైతే ఉందో అది అంటే నేను ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రండి అని చెప్పాలని ఉంది లోపల, బట్ ఎందుకు లేదని ఆగుతున్నాను. బట్ చెప్పేస్తాను, ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని రండి. బల్ల గురించి చెప్తున్నారు కదా, ఈ మధ్య చాలా మంది హీరోలు ఏమంటున్నారంటే ఈ సినిమా బాగోలేకపోతే మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తాను, ఓపెన్ ఛాలెంజ్ చేసేస్తున్నారు. మీరు కూడా అలాంటి ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా? సినిమా బాగోకపోతే మీరు మీ టికెట్ డబ్బులు మీకు ఇచ్చేస్తారని? సార్ నేను టికెట్ డబ్బులు ఇచ్చేస్తానండి గ్యారంటీ, కానీ నా అకౌంట్ నెంబరు లేకపోతే నా ఫోన్ నెంబర్ మార్చేస్తాను అంతే. అంటే అందరికీ వెళ్ళి టికెట్ డబ్బులు ఎలా ఇస్తాం సార్? అంటే అది అయితే వాళ్ళకు ఉన్న అంటే నాకు నా సినిమా పైన అంతే కాన్ఫిడెన్స్ ఉంది. నేను టికెట్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను గ్యారంటీ నేను చెప్పగలుగుతాను. బట్ అవన్నీ ఆల్రెడీ వాడేశారు. సో నేను మళ్ళీ ఆ మాట నేను చెప్పలేను. అందుకని నేను ఏం చెప్పానంటే నా ప్రమోషన్స్ ద్వారా నేను నా సినిమాని పుష్ చేసుకుంటున్నాను. ఓకల్గా ఒక తరికే ఉంటుంది కదండి. అంటే నేను స్టేజ్ పైకి వచ్చి అంత స్ట్రాంగ్ స్పీచెస్ డెలివర్ చేయలేను. సో నాకున్న శక్తి ఏంటంటే ప్రమోషన్.
అంటే నేను యాక్ట్ చేయగలుగుతాను, లేకపోతే డాన్స్ చేయగలుగుతాను, ఇవన్నీ చేసుకుంటూ ప్రమోషన్స్ అన్ని గట్టిగా చేసుకొని ఇప్పుడు మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ అన్ని వీడియోస్ నేను చేసిన అన్ని వీడియోస్ వైరల్ అయ్యాయి. వైరల్ అంటే ఐ డోంట్ వాంట్ టు కాల్ ఇట్ వైరల్ సంథింగ్, బట్ ఇట్ ఆ జనాల్లోకి బాగా వెళ్ళాయి. సో ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటున్నారు. సో అందరికీ వర్కౌట్ అయింది, నాకు వర్కౌట్ అవుతుందని నేను కాన్ఫిడెంట్ ఉన్నాను అంతే. సత్య కంగ్రాచులేషన్స్. అతనిలో డైలాగ్ ఉంది, నేను మాడిపోయిన మసాలా చేస్తుంటుంటే వినిపించినట్టు అనే డైలాగ్ ఉంది. అలా నేను కూర్చొని ఉంటే నేను సీన్ చూపించి సినిమాలో తీసుకెళ్ళిపోయారు నన్ను. అసలు ఏమవుతుంది సత్యం ఏం చేస్తాడంటే నేను పక్కన అడుగుతున్నాను, అరే సినిమా వేసారంటరా అని. కాదు, ఆ బిట్ వేసి చిన్న బిట్కే మమ్మల్ని అంత ఇన్వాల్వ్ చేసినందుకు జేబ్రా సూపర్ హిట్, ఈ బొమ్మ సూపర్ హిట్ అని చిరంజీవి గారు చెప్పారు. చిరంజీవి గారి బర్త్డే 22 రిలీజ్ అవుతుంది. మీ జ్యోతి లక్ష్యం నుంచి మీ కెరీర్ చూసాము, మీ ఒబీడియంట్, మీ యాక్టింగ్ అంతా ఈ సినిమాకి ప్లస్ అవ్వాలి, ఇది సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం. 2, బ్యాంక్ సెక్టర్ లో ఆ ఒక్క డిజిట్ మారితే జరిగే పరిణామాలు అనేది చిన్న బిట్ చూపించారు మాకు. నిజంగా చాలా మంది సఫర్ అవుతున్నారు. దానికి సొల్యూషన్ చూపించారా లేకపోతే జరుగుతుందని చెప్తున్నారు? అది సొల్యూషన్ మనలో చెప్పడం కుదరదు సార్. ఎందుకంటే అది మళ్ళీ ఇప్పుడు అదే నేను చెప్తున్నాను, ఇప్పుడు ఏదైనా లీకేజ్ ఉందంటే అక్కడ మనం ఆపిస్తే మళ్ళీ వేరే ఎక్కడైనా అది వస్తుంది. అది వీ కెనాట్ స్టాప్ ఇట్ బికాస్ ఇది పెద్ద సిస్టమ్. ఇన్ దిస్ ఫిలిం ఇలాంటి జరుగుతుంది, కేర్ఫుల్ గా ఉండండి. నెక్స్ట్ టైం అది నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇప్పుడు మీరు బ్యాంక్ వచ్చినప్పుడు టెల్లర్ ఏరియా వరకే వస్తారు, మీరు డబ్బు డిపాజిట్ చేసి వెళ్తారు కదా, అందరికీ తెలుస్తుంది కామన్ మ్యాన్ కి. సో మనం ఇప్పుడు కెమెరాని వెనక పెట్టాము ఆ టెల్లర్ ఏరియా వెనక, ఇప్పుడు అక్కడి నుంచి ఇప్పుడు చూడబోతున్నారు. సో ఏం జరగబోతుంది అన్నదే మీకు లైవ్ లైట్ లో వస్తుంది. అంటే తను చేసిన దానికి ఎడిషన్ ఏంటంటే ఏటీఎం లో మనం కొట్టగానే ట్రర్ సౌండ్ వచ్చి డబ్బులు వస్తాయి కదండి, ఆ ట్రర్ సౌండ్ వెనకాల సబ్జెక్టే మా సినిమా. ఎస్ఎం రెడ్డి గారు, సార్ మీరు రియల్ ఎస్టేట్ లో ఒక కింగ్లీ స్టాటస్ ఎంజాయ్ చేస్తున్న మనిషి నాకు తెలుసు. యూఆర్ వెరీ థరో రియల్టర్. అక్కడ మీకు అన్ని లాభ నష్టాలు కానీ లేకపోతే ఒక వెంచర్ వేసేటప్పుడు దానికి ఎంత పెట్టుబడి పెట్టాలి, దాని మీద ఎంత రాబడి వస్తుంది, ఇవన్నీ లెక్కలు చూసుకునే మీరు ఇప్పటి వరకు సక్సెస్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకి వచ్చేసరికి దో సత్యదేవ్ ఈజ్ నోన్ టు బి ఏ వెరీ గ్రేట్ యాక్టర్ ఫార్ ఎక్సలెన్స్ ఇండస్ట్రీలో, కానీ బట్ తనకున్న మార్కెట్ పరిధిని దాటి ఈ సినిమాకు మీరు చాలా బాగా ఖర్చు పెట్టారు అని చెప్పి మొత్తం ఇండస్ట్రీ అంతా మాట్లాడుకుంటున్నారు. సార్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్? మీరు అంత ఖర్చు పెట్టడానికి, ఇంత ఖర్చు పెట్టి కాస్ట్లీగా చేయడానికి కారణం మీదైన కారణం ఏమైనా ఉందా? బేసిక్ కథేనండి. కథ బాగా నచ్చింది, కొత్తగా ఉంది. సత్య కానీ ధనంజయ్ కానీ ఈ సినిమాను పోటీపడి చేశారండి. ప్రతి సీను చాలా కొత్తగా ఉంటుంది, ప్రతి ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని కాన్ఫిడెన్స్ తోనే ఖర్చు ఇష్టంతో పెట్టడం జరిగిందండి. కాన్ఫిడెన్స్ తోనే చేయడం జరిగింది. ఇష్టంతో పెట్టడం జరిగిందండి. ఇష్టం వచ్చినట్టు పెట్టలేదండి. కంగ్రాట్స్. ఎందుకంటే మీ మీద ఈ రోజున అంత వరల్డ్ బిల్డింగ్ చేయడం అన్నది ఇట్స్ ఎ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అసలు వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? అంత పెద్ద పోస్టర్ ఎప్పుడు నేనైతే మీ కెరీర్ లో మీకు చూడలే. సార్ ఆ విషయంలో నిజంగా నేను బాలాకి రెడ్డి గారికి నేను నిజంగా రుణపడి ఉంటాను. ఎందుకంటే అలాంటి అంత డబ్బు పెట్టి మనం నమ్మి ముందర వచ్చే ప్రొడ్యూసర్స్ దొరకడం నిజంగా నా అదృష్టం. అండ్ పట్టినవాడు సార్, కొంచెం మాకు కొంచెం ఎక్స్పోజర్ కావాలి. ఎందుకంటే మనం ప్రతిసారి చేస్తున్నాం, ఎక్కడో ఏదో లోపం, ప్రమోషన్ వైజో లేకపోతే రిలీజ్ వైజో ఏదో ఒకటి జరుగుతుంది. ఫర్ ద ఫస్ట్ టైం అన్ని కుదిరాయి ఈ సినిమాకి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం నాకు నిజంగా టెన్షన్ కూడా, జనం నాకు నిన్న మన గౌతమ్ తిరునూరి కాల్ చేసాడు మొన్న, ఏదో టెన్షన్ పడుతున్నావా అన్నాడు. టెన్షన్ యాక్చువల్లీ పడుతున్నాను గౌతమ్, నాకు అర్థం కావట్లేదు. టెన్షన్ పడుతున్నావు అంటే సినిమా బాగుందని అర్థం అన్నాడు. సో నాకు చాలా టెన్షన్ ఉంది. అంటే అంత గొప్ప ప్రాజెక్ట్ చేసినప్పుడు మనకు టెన్షన్ పడతామని అన్నాడు ఆయన. సో ఎక్సైట్మెంట్. సో నిజంగా రెడ్డన్నకి బాలా నిజంగా వాళ్ళిద్దరూ ఏమాత్రం వెనకాడకుండా ఈ సినిమాకి, అంటే అగైన్ వాళ్ళిద్దరూ నమ్మింది కథని,
నేను నమ్మింది కథని, ఆ కథకి అంత వాల్యూ పెట్టాలి, ఆ వరల్డ్ బిల్డ్ చేయడానికి అంత వాల్యూ పెట్టాలి. మనకి వెనక్కి వెళ్ళి చూస్తే అన్ని వరల్డ్ బిల్డింగ్ ఫిల్మ్స్ అన్ని ఆడుతున్నాయి. అంత వరల్డ్ బిల్డింగ్ కి అంత డబ్బు పెట్టినప్పుడు సినిమా ఆడుతుందన్న కాన్ఫిడెన్స్ తో వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ రోజు మాకు అది అన్ని విధాల లాజిస్టిక్స్ వైజ్, బిజినెస్ వైజ్, ఎవ్రీథింగ్ మాకు వర్కౌట్ అయింది. అలా యూ వాంట్ టు సే సంథింగ్? దే లాస్ట్ యూ ఆర్ ఎల్స్ యూ కెన్ టేక్ ఓవర్, నో ప్రాబ్లం. సత్యదేవ్ సత్యదేవ్ సార్ ఇక్కడ యాక్చువల్గా మీ మీద అంటే మీ కెరీర్ కి ఇది హైయెస్ట్ బడ్జెట్ ఫిలిం అండ్ ఆల్సో ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువ ఉన్న ఫిలిం. అండ్ థియేటర్ వైజ్ ప్లానింగ్ ఎలా చేసుకుంటున్నారు అండ్ ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ కి చూపించి ముందుకు వచ్చారు అని చెప్పని కూడా తెలుస్తుంది. సో థియేటర్ ప్లానింగ్ ఎలా చేసుకుంటారు, మార్కెట్ వైజ్ ప్లానింగ్ ఎలా చేసుకుంటారు? See, for the last 2.5 years, whatever we have invested, not just money, the effort and soul, it's on the film. So, from the day when Ishwar narrated the script, from the day one to till this time, we know it's not just a hit film, it's a blockbuster. Because it is the destiny which took us from Chennai to Hyderabad to make this film. And the good thing about the film is it attracted the very good actors for the film like Satya, Dhananjay, and we expected some big name for the music director. But so big name. No, we spoke to DSP sir, Raghuman sir. Even Raghuman sir was happy to be a part of it, but time and other stuff, just because of that he didn't do it. And we were like little worried about the musical part because it's a musical treat and it's a feast. So to take that to the moment, you need the right person to engage the script. If you watch this is a new age writing. I'm telling you, this is a new age writing. And 2.5 years before what I got the narration, the moment I decided this is going to be the sensation of writing, because this